ఇక నేరుగా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదామండి. దేవుడు ఆశ్చర్యమైనటువంటి రీతిలో 2024 సంవత్సరం దాదాపు 11 నెలలంతా కాపాడి 12వ నెల డిసెంబర్ మొదటి రోజున మనల్ని అందరినీ ప్రవేశపెట్టాడు. అంత గొప్ప దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, మనం క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం. నేను వెళ్తున్నప్పుడు అలాగే వస్తున్నప్పుడు కూడా ఈవెన్ హైదరాబాదులోను ఇంకా మిగతా క్రిస్టియన్ చర్చెస్ దగ్గర సందడి మొదలైపోయింది. యవనస్తులు ప్రత్యేకంగా వారు చర్చెస్ని లేకపోతే వారి ఇళ్ళని డెకరేట్ చేసుకుంటూ ఉన్నారు లైటింగ్స్ తోటి, స్టార్ కట్టి. చాలా సంతోషకరమైనటువంటి సమయం అన్నమాట ఇది. నేను కూడా చిన్నప్పుడు ఇంకా చర్చ్ దగ్గరే ఉండేవాళ్ళం. ఈ డిసెంబర్ వచ్చిందంటే ఆ డెకరేషన్ అని, లేకపోతే చర్చికి ఇవ్వాల్సిన పెయింటింగ్స్ ఏమైనా ఉంటే వేయటమని, ఒక స్టార్ కట్టటమని, లేకపోతే ఈ ప్రాక్టీసెస్ ఒక నాటిక వేయటం. ఆ నాటికను కూడా నేను వేయకోకుండా పిల్లల చేత వేయించటం. నేను బైబిల్ కాలేజ్ నుంచి వచ్చేసరికి డిసెంబరు ఈ టయానికి వచ్చేసరికి పిల్లలందరూ రెడీగా ఉండి నా దగ్గరికి వచ్చేసేవారు. ఇక ఇప్పుడు అలా లేదులేండి ఇంతకుముందు. ఎందుకంటే సాలేమన్న వచ్చేసాడు, మాకు ఏదో స్కిట్టు నేర్పిస్తాడని. సందడి కదా. ఈ నెలంతా కూడా చాలా హ్యాపీ, సంతోషంగా ఉండేటువంటి సమయం. చాలా సంతోషం. నేను ఈ క్రిస్మస్ వారాలన్నీ కూడా క్రిస్మస్ గురించే, ఆ అంశం గురించే, లేకపోతే అక్కడ జరిగినటువంటి ఆ సందర్భం గురించే చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా సంతోషం. క్రైస్తవ జీవితం అంటే చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే పూనపాన్పు అనుకుంటాం, కానీ కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఎన్నో పరీక్షలు, ఎన్నో శ్రమలు ఉంటాయి. ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ అండ్ టెస్ట్స్ ఉంటాయి, పరీక్షలు. క్రైస్తవ జీవితం వరకే అవసరం లేదు. ఒక సగటు మానవుడు, అతడు ఏ విశ్వాసానికి చెందినటువంటి వాడైనా కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి తప్పనిసరిగా. కొంతమంది ధనవంతులు ఉంటారు, ఈవెన్ ఇతర విశ్వాసాల్లో కూడా, క్రైస్తవేతరుల్లో కూడా ధనవంతులు ఉంటారు. కొంతమంది చాలా బీదలు లేకపోతే మిడిల్ క్లాస్ ఉంటారు. అలాగనే క్రిస్టియానిటీలో కూడా ఇలాగ చాలా దేవుడు భౌతికంగా ఆశీర్వదించిన వారు ఉన్నారు. అలాగనే భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు అంత ఎక్కువ లేకపోయినా ఒక సాదాసీదిగా జీవించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎటువంటి వారికైనా కానీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి తప్పనిసరిగా ఉంటాయి. పరీక్షలు అనేటువంటి తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఈ మధ్య కాదు, ఎప్పుడో మేబీ 60 years క్రితం నుంచి అనుకుంటాను, ప్రాస్పరిటీ గాస్పల్ అనేది, ఆశీర్వాద సువార్త అనేటువంటిది వచ్చిన తర్వాత క్రైస్తవ జీవితం అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే ఇక మీ అప్పులు తీరిపోతాయని, మీ సమస్యలు తీరిపోతాయని, మీకు ఇంకే రోగము ఉండదని, ఇటువంటి బోధ రావటంతో క్రైస్తవులు ఎంతగా పాడైపోతున్నారంటే, నేను యేసుప్రభు దగ్గరికి వీటి కోసమే వచ్చాను నిజానికి. ఎందుకంటే దే ఆఫర్ ద ప్రాస్పరిటీ. ఈ ప్రీచర్స్ ఏం చేస్తున్నారు? దే ఆఫర్ ద హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పరిటీ, హ్యాపీనెస్. ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆశీర్వాదం, ఎప్పుడు ఆరోగ్యం, ఎప్పుడు ధనాన్ని, దీన్నే ఎప్పుడు బోధిస్తూ ఉంటున్నప్పుడు మరి అలాగా వాటిని ఆశించి క్రైస్తవంలోనికి వచ్చినటువంటి నేను ఎప్పుడైతే డౌన్స్ ఎదురైనాయో, ట్రయల్స్ ఎదురైనాయో, అవి రాలేదో, సంతోషం లేకోకుండా కొంచెం విచారించవలసిన సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే స్టెప్ అవుట్, నేను బయటికి వెళ్ళిపోతాను, స్టెప్ బ్యాక్ లేతాను. కాబట్టి
ఒక పుస్తకం రాశాడు ఒక ఆయన, ఈ కాన్ఫరెన్స్లోనే చూశాను, కానీ దాన్ని కొనుక్కోలేకపోయాను. తర్వాత అయినా కొనుక్కుంటాను. ఈ ఆశీర్వాద బోధ వలన కలిగేటువంటి ప్రమాదాలు, ఈరోజు విశ్వాసులకి క్రైస్తవ్యానికి జరిగే నష్టం అని రాశాడు ఒకటి. ఆశీర్వాద బోధ, ద డేంజర్స్ ఆఫ్ ప్రాస్పరిటీ గాస్పల్ అని రాశాడు. అది తెలుసుకోవాలి. ఈ వర్తమానంలో మీరు నిజమైన క్రైస్తవ్యం ఏంటి అనేది మీరు తెలుసుకుంటారనమాట. నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారు అనేటువంటిది మీరు తెలుసుకుంటారు. ఒక ఆమె ఉంది, ఆమెను చూస్తే మనమందరం ఏమనుకుంటాం తెలుసా? సగటు క్రైస్తవులుగా, పాపం ఏం కర్మరానైనా, ఏ జన్మలో ఏం పాపం చేసిందో, ఎంత దయనీయమైన పరిస్థితిరా బాబు. దేవుడు 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 అని పట్టుకుని వేలాడుతోంది, కానీ బతికేంటి ఎలా ఉంది? ఇన్ని నష్టాలా? ఇంత దారుణంగా ఉంటుందా? దేవుడిని అనుసరిస్తే, దేవుడిని నమ్ముకుంటే జీవితం ఇంత దౌర్భాగ్యంగా దయనీయంగా ఉంటుందా? మన సకినేటిపల్లి కాంటెక్స్ట్లో ఆశీర్వాద బోధ విన్నటువంటి మనకి ఏమనిపిస్తుందంటే, ఇది కాదు, ఈమె క్రైస్తవురాలు కాదు, ఏదో లోపం ఉంది ఈమెలో అనుకుంటామన్నమాట. ఇప్పుడు మన సకినేటిపల్లి ఆశీర్వాద బోధన పక్కన పెట్టేసి అసలైన బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యము, దాని యొక్క నిజస్థితిని మనం చూద్దాం. మీరు మీ బైబిల్ని లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుండి 38 ఒకసారి మళ్ళీ చెప్తానండి. అందరూ తీయాలి. చాలా సంతోషం. ఒకప్పుడు పెద్దలో చెప్పారు, అందరి చేతులు బైబిల్ ఉండాలని. నిజంగా పిల్లలు బైబిల్ పట్టుకుని వచ్చి తెరుస్తున్నారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసి చాలా ఆనందం అవుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుండి 38 వరకు. మరియు ఆషేరు గోత్రికులను పనుయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలో నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళాను. ఓకే, 39 కూడా చదివేశాను, కానీ 38 వరకే. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక స్త్రీ కనపడుతుంది. మనం ఇక్కడ చూసినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కనపడుతుంది. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు భర్తను పోగొట్టుకున్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కనపడుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు దాదాపు 84 సంవత్సరములుగా భర్తను పోగొట్టుకుని విధవరాలుగా ఉన్నటువంటి స్త్రీని మనం చూస్తాం. చూసారా ఈ ట్రాన్సాక్షన్ ఎలాగా? స్త్రీ, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ, విధవరాలుగా ఉన్న స్త్రీ, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి వృద్ధాప్యం ఉన్న స్త్రీ. అలాంటి స్త్రీ గురించి మనం చూస్తున్నప్పుడు ఆమె నిత్యము ఎక్కడున్నదంటండి? దేవాలయంలో. ఆ మాట కూడా ఏమనుందంటే విడువక, దేవాలయంలోనే ఉంది. విడువక ఉపవాస ప్రార్థనలతోనూ తర్వాత ఎలా అంటండి? రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. నా ఇంట్రడక్షన్లో నేను ఎందుకు అలాగా చెప్పానంటే, ఈ రోజున మన యొక్క కాంటెక్స్ట్లో చూస్తే ఉపవాసం ఉండి దేవాలయంలో విడువక ఉపవాసన ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉంటుంటే, అలాంటి వ్యక్తిని చూసి మనం ఏమంటాం? క్రైస్తవురాలైతే అలా ఉంటుందా అని అనుకుంటున్నాము. నిజంగా మరి క్రైస్తవులు ఇలా ఉంటారా? మనం అర్థం చేసుకున్నటువంటి విధానం ఏంటి క్రైస్తవ్యం గురించి అని ఆలోచన చేస్తే, దేవుడు ఎంత మంచివాడో మనం ఈమెను చూసినప్పుడు, మన జీవితాలను చూసుకుంటున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఈ విశ్వాసం మన విశ్వాసాన్ని పరీక్షించుకున్నప్పుడు అర్థమవుతుంది.
ఈమెకున్న నిరీక్షణ మనకు ఉందా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవ విశ్వాసం అంటే విశ్వాసులు ఎవరో మనం సరైనటువంటి విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ సందర్భం ఏంటంటే, యోసేపు మరియలు అప్పుడే యెరూషలేములోనికి, దేవాలయంలోనికి బాలుడైనటువంటి యేసు ప్రభుని తీసుకువచ్చారు. అది యూదుల యొక్క ఆనవాయితీ అనమాట. యూదుల్లో ఒక మగ శిశువు పుడితే 8వ రోజున తీసుకొస్తారు. అలాగే తీసుకుని వచ్చారు. అది సున్నతి చేయటం కోసము, అలాగనే అఫీషియల్గా ఒక పేరు పెట్టడం కోసం అనమాట పెట్టారు. అలాగనే వారు 2 గొవ్వులను కూడా తీసుకొచ్చారు పాప పరిహారార్థ బలిగా. ఎందుకంటే అది ఎక్కడుందండి? అది 2 పావురు పిల్లలైనను బలిగా నర్పించుటకు. అంటే చూడండి, యేసు ప్రభు పుట్టింది కూడా ఒక బీద కుటుంబంలో. నిజానికి ఒక బలి పశువుని తీసుకుని వెళ్ళాలి. కానీ దేవుడు ఎంత కరుణ వాత్సల్యగలవాడంటే, ఒకవేళ మీరు అంత ఎఫర్ట్ పెట్టకపోతే, అంత డబ్బులు ఖర్చు చేయలేకపోతే, మీ అందు నేను కనికర పడుతున్నాను, 2 గొవ్వులనైనా కొని చేయండి అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు పుట్టింది ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టాడు. తర్వాత ఆయన అలాగా వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా ఒక ఆయన కనపడ్డాడు. ఆయన పేరు సిమియోను. ఆయన వృద్ధుడే, ఆయన కూడా విమోచన కొరకు కనిపెడుతున్నటువంటి వాడే. ఆయన కూడా యేసు ప్రభు తన చేతుల్లోనికి తీసుకుని, నేను చూడాలనుకున్న రోజు వచ్చేసింది, ఇక నేను చనిపోయినా పర్వాలేదు ప్రభువా, నేను దీనికోసమే కదా ఎదురు చూస్తుంటా, విమోచకుడిని చూడాలనుకున్నాను, చూసేశాను అన్నాడు. తర్వాత అన్న ఇప్పుడు చూసింది. అన్న కూడా అదే రెస్పాన్స్ అనమాట. అదే రెస్పాన్స్. ఏంటి ఆమె రెస్పాన్సు అని మనం చూస్తే, ఆమె కూడా ఎదురు చూస్తూనే ఉంది మెస్సయ్య కొరకు. నిజంగానే మెస్సయ్య వచ్చాడు. ఎంత సంతోషంతో ఆమె దేవుని స్తుతించిందో, ప్రవచించిందో, ప్రార్థించిందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు అన్న యొక్క నిరీక్షణ ఏంటో మనం చూద్దాం. అసలు అన్న ఎవరంటే, ఆమె ఒక ప్రవక్త్రి అని ఉంది, ప్రాఫెటస్ అని ఉంది. ఈ ప్రవక్త్రి అనేటువంటి వారు వెరీ రేర్ అనమాట. హిస్టరీలో, చరిత్రలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక 13 మంది ఉన్నారనుకుందాం. మొట్టమొదటిగా ఎవరు కనపడతారో ప్రవక్త్రి కింద? మిరియాము అంటే మోషే యొక్క అక్క మిరియాము కనపడుతుంది. తర్వాత ఎవరు కనపడతారు మీరు చెప్పినట్టుగా? దెబొరా, ఆమె యొక్క న్యాయాధిపతి. తర్వాత హుల్డా అనేటువంటి ఆమె కూడా ఉంది. ఆ తర్వాత నొయాడియా అని ఉంది. తర్వాత యెషయా యొక్క భార్య, ఆమె కూడా ప్రవక్త్రే. తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను తల్లి అయిన ఎలిజబెత్ అనమాట. తర్వాత పిలిప్పికి ఉన్నటువంటి 4 కుమార్తెలు కూడా వారు ప్రవక్త్రిలే. తర్వాత యెజబేల్ అని ఉంది, ఆమె ప్రవక్త్రియే కానీ అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిటస్ అనమాట. ఆ తర్వాత ఇంకా మనం ఇంకెవరిని చూస్తామంటే అన్న అని మనం చూస్తాం. అన్న ఏంటంటే, ప్రవక్త్రి అంటే అర్థం ఏంటంటే, ఆమె ప్రవచిస్తూ ఉంటుంది, జరగబోయేటువంటి విషయాల గురించి చెప్పటం. ప్రవచనంలో 2 భాగాలు ఉన్నాయి. అదేంటంటే జరగబోయే విషయాల గురించి చెప్పటం. అంటే జరగబోయే విషయాలంటే మీరు మర్చిపోకూడదు, యేసు ప్రభువుని గురించి, మెస్సియాని గురించి అనమాట. ప్రాఫెసీస్ ఆర్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద క్రైస్ట్, మెస్సయ్య. ప్రవచనాలన్నీ కూడా మెస్సయ్యతో ముడిపడి ఉంటాయి, యేసు ప్రభుతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ముందుగా చెప్తుంది విషయాల్ని. అంతేకాదు, జరిగినటువంటి వాటిని గురించి కూడా చెప్పటం ప్రవక్త యొక్క పని. జరిగినవి కూడా చెప్తాడు అనమాట. అందుకనే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఫోర్ టెల్లింగ్ అంటారు, ఇంకోటేమో ఫోర్త్ టెల్లింగ్ అంటారు. ఫోర్ టెల్లింగ్ అంటే భవిష్యత్తు చెప్పటం. ఫోర్ టెల్లింగ్ అంటే
ఆ ఫోర్త్ టెల్లింగ్ అంటే జరిగిన దాన్ని చెప్పటం. కాబట్టి మనం ఎవరమంటే ప్రవక్తలంగా జరిగిన దాన్ని చెప్పటం అన్నమాట. జరిగినటువంటి సువార్తను చెప్పటం. ఓకే, ఒకవేళ ఏ వ్యక్తి అయినటువంటి ఏ ప్రవక్త అయినా కానీ చెప్పింది జరగలేదంటే అతన్ని ఏమంటాం? అబద్ధ ప్రవక్త అంటాం. కాబట్టి ఈమె మంచి ప్రవక్త్రి. కాబట్టి ఆమె అంతేకాదు, ఈమె ఏ గోత్రికురాలని ఉందండి? ఆషేరు గోత్రికురాలని ఉంది. ఆషేరు ఆదికాండం 49:20 మనం చూస్తే దానికి అర్థం ఏంటంటే రాజు భోజనం అని మనం చూస్తాం. రాజు భోజనం మంచి అర్థమే ఉంది. కానీ ఆషేరు ఇట్స్ నాట్ ఎ ప్రామినెంట్ ట్రైబ్ లైక్ జూడా అండ్ ఎఫ్రాయిం. యోదా ఎఫ్రాయిం గోత్రాల్లాగా అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి గోత్రమేమీ కాదు ఆషేరు. పెద్దగా ఎవరో ఈ గోత్రంలోంచి ప్రామినెంట్ పీపుల్, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరో వచ్చినట్టుగా కనపడలేదు అసలు ఈ గోత్రంలోంచి. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, గాడ్ యూజ్డ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్. ట్రైబ్తో నిమిత్తం లేదు, స్టేట్తో నిమిత్తం లేదు, మన యొక్క స్టేటస్తో నిమిత్తం లేదు, మన యొక్క జెండర్తో నిమిత్తం లేదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. యవనస్తుల్నే కాదు, వృద్ధులను కూడా దేవుడు వాడుకుంటాడు. పురుషుల్నే కాదు, స్త్రీలను కూడా దేవుడు వాడుకుంటాడు. ఒక చిన్న ప్రారంభం, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ దేవుడు వాడుకుంటాడు అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు, ఆమె బహు వృద్ధాప్యంలో ఉందని మనకు అర్థమవుతుంది. బహువృద్ధురాలు. షీ వాజ్ వెరీ ఓల్డ్. షీ వాజ్ ఆఫ్ గ్రేట్ ఏజ్. ఎంతంటే ఆమెకి 84 సంవత్సరాలంట. 84 సంవత్సరాలు. మామూలుగా అడుగుతున్నాయి ఇక్కడ, 84 సంవత్సరాల పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా ఉన్నారా? ఇంకా లేరు కదా. కానీ దాదాపు అంత వయసుకి వచ్చినటువంటి వారు ఉన్నారు. కాబట్టి 84 సంవత్సరాలైనా కానీ యు ఆర్ నాట్ ఓల్డ్ టు గాడ్ ఫర్ టు యూస్. దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోవటానికి 84 సంవత్సరాలైనా కానీ దేవుడు విడిచిపెట్టడు అనమాట. యు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ గాడ్ సైట్. అమ్మ, ఇక్కడ ఎవరైనా వృద్ధులు సీనియర్ సిటిజన్స్ అనాలన్నమాట, వాళ్ళని వయోవృద్ధులు. అంతేగాని ఇంకొక మాట ఉపయోగించకూడదు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని అమ్మ మీరున్నారా? వచ్చాడంటే దండగండి బాబు, ఈయన ద్వారా ఎప్పుడు ఏదో హెల్ప్ చెయ్యాలి ఈయనకి, వస్తే ఇతరులకి డిస్టర్బెన్స్ చుట్టూ అలా అనుకుంటున్నారు ఈయనేమో. బట్ స్టిల్ గాడ్ యూజెస్ యూ. అమ్మ వింటున్నారా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు మీరు కూడా ప్రభువుకి కావాలంట. మీ వృద్ధాప్యం ఏమీ దేవునికి సేవకి ఆటంకమో కాదు. కాబట్టి ఏదో రకంగా మీరు బలం తెచ్చుకుని స్త్రీల మీటింగ్లకు వచ్చేయండి. ఏదో రకంగా వాళ్ళు వీళ్ళ సహాయం కోరండి, ఇటువంటి యవనస్తుల సహాయం కోరి మీరు వచ్చేయండి. ఎందుకంటే మీలాంటి వారి యొక్క అనుభవం చాలా అవసరం. ఒక తరం వెళ్ళిపోతుంది, మరొక తరం వస్తుంది. ఆ ముందు తరంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ఆ ముందు తరంలో ఉన్నటువంటి అనుభవాన్ని మీరేం చేయాలంటే వెళ్ళిపోయే ముందు వారిలోనికి తీసుకురావాలి, పాస్ చేయాలి. మరి ఇంతకుముందు అలాగే చేశారంటున్నారు కదండి. ఇక్కడ మరియమ్మ గారు, కృపమ్మ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మనం మళ్ళీ మన 50 సంవత్సరాల పుస్తకంకి వెళ్ళాలి ఆయన్ని పేర్లు కావాలంటే కదా. వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దోళ్ళకి విశ్వాసాన్ని నూరు పోసారు చక్కగా. అనుభవాన్ని అంతా కూడా చెప్తే వీళ్ళు ఎంతో చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఐఎమ్ థింకింగ్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. అమ్మ, తర్వాత స్త్రీల సమాజం గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఎవరో 3-4 యవ్వన సహోదరులు కనపడతారు. ఏమండి, 3-4 కనపడుతున్నారంటే అది ఎవరి లోపం అంటారు చెప్పండి? ముందుగానే ఒప్పేసుకుంటున్నాను, సంఘ కాపరికి ఇది నా లోపం అని ఒప్పేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత రాబోయే స్త్రీల సమాజం వారిని లేపటంలో నేను విఫలమయ్యానని నేను ఒప్పుకుంటున్నాను. తర్వాత బాధ్యులు ఎవరో మీరే చెప్పండి.
మొకమాట పడ అవసరం లేదు. తర్వాత బాధ్యులు ఎవరంటే కృపమ్మ గారు, మరియమ్మ గారు ఏ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించి, మరి వాళ్ళు ప్రోత్సహించారు అనుకునే చెప్తున్నాను అమ్మాయి. ప్రోత్సహించి మిమ్మల్ని ఎలాగైతే నిలబెట్టి ఈ రోజున ఒక స్థితిలో ఉన్నారో మీరు చక్కగానో ఆ యొక్క విశ్వాసాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి యవ్వన సహోదరుల్లో గనక మిమ్మల్ని వాళ్ళని ప్రోత్సహించకపోతే మీరు ప్రోత్సహిస్తున్నారే అనుకుంటున్నాను. మళ్ళీ వీళ్ళ మాట అంటలేదేమో నాకు తెలీదు. అయితే ప్రోత్సహించకపోతే మీరు ప్రోత్సహించాలి, ప్రోత్సహించకపోతే అది మీ లోపమని మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు చెప్తానే ఉన్నారు కానీ మాట వినకపోతే అది మీ లోపమని తెలుసుకోవాలి. మన స్త్రీల సమాజం కానీ, సండే స్కూల్ కానీ, యవనస్తుల కూడికి కానీ ఏది కూడా ఒక తరంతో స్టాప్ అయిపోకూడదు. జ్ఞాపకం చేసుకోండి. ఏంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ చాలా చేసిందిలే అండి, నేను అంత చెయ్యమని అంటలేదు మిమ్మల్ని చేయమనేది అంతా ఏంటంటే, పాప ఇక మేము ఎంతకాలం మట్టుకుంటాం చెప్పు, మేము మాత్రం ఈ చర్చు మాతోటి ఈ స్త్రీల సమాజం ఆగిపోకూడదు సుమా. మేము 30 మంది ఉండేవాళ్ళం, ఏంటో ఇప్పుడు 2-3 ఉంటున్నారు. మరి ఎలాగా? మీరు తప్పనిసరిగా యవన స్త్రీలతోటి, మన సంఘంలో ఉన్న ఆడబడుచులు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడబడుచులు, మన సంఘంలో ఇక్కడ ఉన్న కోడళ్ళు ఏం చేయాలంటే మీరు తప్పనిసరిగా ఫామ్ అవ్వాలి. ఇంకెంతకాలం అండి, ఇంకెంతకాలం ఆలోచించేయండి. పెద్దవాళ్ళకి దేవుడిచ్చినటువంటి మినిస్ట్రీ అది. పురుకాల్పండి. 2-3 స్త్రీలు ఉన్నారు, వారు రావాలంటున్నారు. మీకు విసుగు చెందుతున్నా కానీ మీరు రావాలి తప్పనిసరిగా. మీరు నేర్చుకోవాలి. మన సంఘాన్ని ఇలా విడిచిపెట్టేయకూడదు. అమెరికాని జ్ఞాపకం చేసుకోండి. 1980లోను లేకపోతే 1970లోను అమెరికా బైబిల్ని పక్కన పెట్టేసింది. అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలుసు. అమెరికా గురించి వెళ్ళకపోయినా అక్కడికి కొంచెం నేర్చుకున్న వాళ్ళకి తెలుసు. లార్డ్స్ ప్రేయర్ చేయడానికి వీల్లేదు స్కూల్లోనూ, బైబిల్ చదవటానికి వీల్లేదు స్కూల్లోనూ. ఈ బైబిల్ ఇట్స్ ఎ ప్రిమిటివ్ బుక్, పురాతనమైన పుస్తకం. ఏంటండి దీంతో మనకు సంబంధం లేదు ఇప్పుడు అని పక్కన పెట్టేసింది. బీట్లో అలా పగులుకుంటూ వచ్చింది. చాలా ధనంలో తిరిగిలేదండి అమెరికా. ఇప్పుడులో ధనాన్ని కోల్పోయి అంత సిచ్యువేషన్ లేదు దానికి. చక్కగా ధనంలో ఎదిగిపోతూ ఉంది. స్పిరిచువల్గా బీటలు తీసేసింది. అది పతనం, ఆర్థికమైన పతనం లేదండి దానికి. ఆర్థికమైన పతనం లేకోకుండా దేవుడు ఎంత హెచ్చించేశాడో దాన్ని. ఆధ్యాత్మికమైనటువంటి పతనం. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు వారి యొక్క విశ్వాసాన్ని తర్వాత తరంలోనికి తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయారు. పుస్తకాన్ని పక్కన పెట్టేద్దాం, ఇది బుక్. వాళ్ళ కరెన్సీ మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ఉంటుంది. ఏమో అది కూడా తీసేచ్చేమో, ఎందుకంటే నాస్తికత్వం ఎక్కువైపోయింది. ఇక్కడ విశ్వాసం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చాలా గుళ్ళు గోపురాలు కడుతున్నారు. అక్కడ వాళ్ళని ఎవ్వరు ఏమనరు. కానీ ఇక్కడ యేసు ప్రభుని గురించి చెప్తుంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒకప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మిషనరీలు వచ్చారు, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మిషనరీలు వెళ్ళవలసిన పరిస్థితి. ఎందుకు ఇలాగ అయిపోయిందంటే దేవుని వాక్యాన్ని, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తర్వాత వారికి తరలించకపోవటం వలన అనమాట అండి, చెప్పకపోవటం వలన. అన్న చాలా ఈ గొప్ప పరిచయం చేసింది. అందుకని ఈరోజు అమెరికా గురించి ఆర్థికంగా ఎంతైనా మాట్లాడొచ్చండి, గొప్ప స్థితిలో ఉందని. దాని గురించి ఏం అవసరం లేదు. ఆధ్యాత్మికంగా మాట్లాడితే తలదించుకోవాలన్నమాట. అక్కడి నుంచే మన యొక్క దేశానికి కూడా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఏంటి అంటే చాలా ఉన్నాయి. నా సర్మన్లో చెప్తాను మీకు, కానీ కొన్ని చెప్తానండి. ఎల్జీబీటీ, ఇది ఎంతమందికి తెలుసు మీకు? ఎల్జీబీటీ తెలీదమ్మా? ఎల్జీబీటీ అని అంటారు కదా, అది అయ్యగారికి తెలుసు, ఎందుకంటే ఆయన పాత్రికేయులు కాబట్టి. ఇలాంటివన్నీ తెలియాలి. ఎల్జీబీటీ, లెస్బియన్, గే, బైసెక్షువల్ ఏదో ఉంటుంది, ట్రాన్స్జెండర్, ఇవన్నీ అన్నమాట. ఇంకా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. సరే, ఎక్కువ దాని గురించి మాట్లాడకూడదు. అంతలా దిగజారిపోయిందండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. మంచిగున్న వాళ్ళు ఇంకా ఫెయిత్ఫుల్ క్రిస్టియన్స్ ఉన్నారు దేవుని కృప వలన. కానీ ఎక్కువ శాతం ఎవడిష్టం వచ్చినట్లుగా
వాడు నో గాడ్, నో రూల్స్, నో రెగ్యులేషన్స్, ఐఆమ్ నేనే కింగ్ నా జీవితానికి అని అంటున్నాడు అనమాట. కాబట్టి పెద్దోళ్ళ యొక్క మినిస్ట్రీ ఏంటంటే తర్వాత తరం జాగ్రత్తగా వారి యొక్క విశ్వాసాన్ని తరలించాలి. తిమోతి యొక్క అవ్వ లోయలో ఉన్నటువంటి విశ్వాసం తన కుమార్తె యునికేలోకి ట్రాన్స్ఫర్ చేసింది. యునికేలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తిమోతిలోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ ట్రాన్స్ఫర్ లేకపోతే కుదరదు. అలా చేయకపోతే దేవుణ్ణి ఎరగని తరం ఒకటి వస్తుంది. దేవుణ్ణి ఎరగని తరం ఒకటి ఇశ్రాయేల్లో వచ్చింది. అలాగే అదే ఏ కాలం అంటే న్యాయాధిపతుల కాలం. యెహోషువ వరకు చాలా బాగుంది. యెహోషువ వరకు విజయాలే. యెహోషువ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో దేవుణ్ణి ఎరగని తరం వచ్చింది. ఇష్టానుసారంగా జీవించారు. అందరితో కలిసిపోయి అన్యులతోటి కలిసిపోయి జీవించేస్తే దేవుణ్ణి ఎరగని తరం వచ్చింది. భయంకరమైన డిఫీట్ చూశారు వాళ్ళు. మన యొక్క సంఘానికి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంఘానికి కానీ అసలు క్రిస్టియన్ సంఘానికి కానీ ఇటువంటిది రాకూడదు. మనం నెక్స్ట్ జనరేషన్ రీచ్ అవ్వాలి. తప్పనిసరిగా నెక్స్ట్ జనరేషన్ని రీచ్ అవ్వాలి. సరే, ఇక్కడ మనం టెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. ఇంకేంటంటే ఆమె షీ హ్యాడ్ వెయిటెడ్ అంటిల్ మ్యారేజ్. వివాహం వరకు ఆమె చూడండి ఏమనుంది, ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచింది. సరే, షీ కెప్ట్ హర్ వర్జినిటీ అని ఉంది. అంటే చూడండి, మరీ అలాగైతే పురుషుణ్ణి ఎరిగిన దానిగా ఉందో ఒక రకంగాను ఈమె కూడా వివాహం జరిగేంత వరకు కూడా చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉందన్నమాట. ఈరోజు ఇదొక గొప్ప లెసన్ మనం తెలుసుకోవాలి. వెదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్, వారు పురుషులైనా కానీ లేకపోతే స్త్రీలైనా కానీ ఎవరైనా కానీ ఏం చేయాలంటే వివాహం వరకు కూడా చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. ఈమె దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం. అలా చక్కగా ఉంది. షీ హ్యాడ్ బీన్ మ్యారీడ్ ఫర్ ఓన్లీ 7 years. ఆమె వైవాహిక జీవితం కేవలం ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. ఆ తర్వాత ఏమైందో చెప్పండి. ఆమె తన భర్తని కోల్పోయిందండి. 67 సంవత్సరాల దీర్ఘకాలం ఆమె ఎలా ఉందో తెలుసా? విడోగా బ్రతికిందండి, విధవరాలుగా బ్రతికింది. లాంగ్ ఇయర్స్, 67 సంవత్సరాలు. ఇంతకాలం అండి పాపం వితౌట్ హర్ హస్బెండ్. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి నిజంగా. అందుకే అన్నాను కదా, క్రిస్టియన్ అంటే ఈమెని మరి క్రిస్టియన్ అంటున్నారు ఏంటి ఈ జీవితం ఎంత దయనీయంగా ఉంది అని మనలాంటి వాళ్ళం అయితే ప్రశ్నిస్తాం. కానీ నిజంగా క్రైస్తవం అంటే ఏంటో తెలుసుకున్న వాళ్ళు ప్రశ్నించరు. ఆమె కోసం బ్రతకలేదు. మెయిన్ అది మనం తెలుసుకోవాల్సింది. ఆమె కోసం బ్రతకలేదు. ఆమె ఎవరి కోసం బ్రతికిందండి? దేవుని కోసం బ్రతికింది. అందుకనే దేవుడు ఆమెకి మేలు చేసినా లేకపోతే కీడు చేసినా ఆమె ఉందన్నమాట. ఇప్పుడు ప్రాస్పరిటీ థియాలజీలో ఉన్నటువంటిది మళ్ళీ ఒకటి చెప్తానండి. ఏంటంటే ఈ ఐశ్వర్య ఆశీర్వాద బోధలో ఉన్నది ఏంటంటే, నాకు దేవుడు మేలు చేస్తే నేను ఏం చేస్తానండి? స్తుతిస్తాను. ఆయన ఒకవేళ నాకు ఏదైనా పోనీ ఆయన కీడు చేయటం అంటాం మానేద్దాం. నాకు ఏదైనా కీడు నష్టము సంభవిస్తే నేనేం చేస్తాను? అది ఆయన్ని విడిచిపెట్టేస్తాను, లేకపోతే ఆయన పేరు ఎత్తాను, ప్రస్తావించను, బాధతోనే దిగులుతోనే ఉంటాను. అది ఈరోజు క్రిస్టియానిటీ. దేవుడు చేసిన దాన్ని బట్టి ఆయనకి స్పందించటం, కృతజ్ఞత చెల్లించటం కంటే ఒక ఎత్తులో ఉంటాడు, ఒక అడుగు ఎత్తులో ఉంటాడనమాట నిజమైన క్రైస్తవుడు. దేవుడు ఏది చేశాడో దాన్ని బట్టి స్తుతించేవాడు క్రైస్తవుడు కాదండి. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించేవాడు క్రైస్తవుడు. మళ్ళీ చెప్తున్నాను, మనం పొందుకున్న మేలుని బట్టి ఉపకారాన్ని బట్టి స్తుతించేవాడు క్రైస్తవుడు కాదండి. దేవుడు అసలు ఏమై ఉన్నాడో అందుని బట్టి స్తుతించేవాడు ఎవరు చెప్పండి? అంతే క్రైస్తవుడు. మరి ఈరోజు మన విశ్వాసం మేలు పొందుకున్న దాన్ని బట్టి
మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంతేనా? కాదు. యోబు గుర్తుకు రావాలి ఈ టైంలో. యోబు ఏమన్నాడండి? ఒక ఆయన ప్రసంగం చేస్తూ బర్త్డేకి యెహోవా ఇచ్చెను, ఆ మాట అనకంటే కాదు, ఇది సందర్భం కాదు, ఇది ఆయన నామమునికే స్తుతి కలిగిన కాక అన్నాడు అని మధ్యలోది స్ట్రైక్ చేశాడు అనమాట. అంతే కదా మన యొక్క విశ్వాసం, అంతేనా? మళ్ళీని యెహోవా ఇచ్చెను, ఆ మాట అనకండి అన్నాడు. ఏంటర్ బాబు అనుకున్నాను, ఏంటి ఇది వాక్యం ఏంటి డిలీట్ చేయాలి? మేము అది నేర్చుకున్నది అదే అనమాట. ఒక రకంగా మనకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించేసుకుంటాం అది. కానీ క్రిస్టియన్ అంటే యెహోవా ఇచ్చెను అన్నాడు, యెహోవా తీసుకెనను ఆయన ఆమెకు. ఆలోచించేయండి ఒకసారి. అలా ఎవరైనా చనిపోతే స్తుతి కూడిక నాతో కలిపి స్తుతిందురు కానీ రండి అని ఎవరైనా అంటారా? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అంటే నిజంగానండి లోకంలో ఎవరికి అర్థమవుతుంది ఇది అసలు. క్రిస్టియన్ లైఫ్ అంటే లోకంలో ఎవరికి అర్థమవుతుంది అనమాట. ఏంటి ఇలా జరిగితే స్తుతి అంటున్నాడేంటి? అర్థమవదు. యోబుకున్నంత గొప్ప ఆయనకున్నంత మెచ్యూరిటీ, క్రిస్టియన్ మెచ్యూరిటీ ఈ భార్యకి లేదు. అందుకనే ఆమె అన్నదనమాట, ఆమె కూడా నాకు తెలిసి ప్రాస్పరిటీ గాస్పల్ నమ్మేదనమాట. దేవుడు దీవిస్తుంటేనే నువ్వేం చేయాలని స్తుతించాలి. ఇలా కీడును అనుభవిస్తున్నప్పుడు ఇంకా స్తుతిస్తున్నావు ఏంటే బాబా, శపించి నువ్వు మరణం కమ్మన్నాడు. ఈరోజు మన క్రిస్టియానిటీ ఇది కాదా? పెద్ద పెద్ద సభల్లో జరిగేది ఇది కాదా? తండోపతండాలుగా మనం వెళ్ళిపోయేది ఇటువంటి వారి బోధనలు వినటానికి కాదా? అక్కడ యోబు ఆ మాటలు హన్నాకి జరిగేవి ఎగ్జాక్ట్గా చెప్తారా వాళ్ళు? బైబిల్లో ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తున్నారు, మరొక కోణాన్ని దాచిపెడతా ఉన్నారు, ఒక వైపుని దాచిపెడతా ఉన్నారు. ఎంత దారుణం అండి ఇది! కేవలం డబ్బు కోసం అనమాట. వారి యొక్క ఒక రకంగా సంపాదించుకున్నటకు ఈ విధమైనటువంటి బోధ వారు చేస్తూ ఉన్నారు. ఒకరు మేలు చేసినా మేలు చేయకపోయినా, మనల్ని ఒకరు ప్రేమించి కానుకిచ్చినా ఇవ్వకపోయినా, మనం మాత్రం చెప్పవలసినటువంటి సువార్తని ఏం చేయాలండి? చెప్పాలి, తప్పనిసరిగాను చెప్పాలి. ఆమె ఒక రకంగా మనం చూస్తే ఎంత దయనీయమైనటువంటి స్థితితో చూడండి. నేను ఇక జీవితంలోనికి వెళ్ళిపోతున్నాను, ఆమె యొక్క జీవితంలోనికి. ఆమె యొక్క చక్కగా హస్బెండ్తో పాటు, పెనిమిడితో పాటు 67 సంవత్సరాలు, లేకపోతే 67+7 కదండి, అన్ని సంవత్సరాలు చక్కగా కలిసి జీవించే జీవితం అది. ఎక్స్పెక్టెడ్ ఎవ్రీథింగ్ టు బి వండర్ఫుల్ అండ్ టు బి ఏబుల్ టు గ్రో ఓల్డ్ టుగెదర్ విత్ హర్ హస్బెండ్. చక్కగా ఇద్దరు కూడా భార్యాభర్తల్లాగా కలిసిమెలిసి అన్యోన్య దాంపత్యంగా కలిసి శుభ్రంగా షష్ఠపూర్తి జరుపుకుంటుంటే అప్పుడు వావ్, ఏమి క్రిస్టియన్స్, దేవుడు ఎంత దీవించాడు వీళ్ళని, నిజంగాను దేవుని బిడ్డలలో అనుకుంటాం కదండి మనం. చచ్చిపూర్తి అని మామూలుగా అన్నాను, అది అమ్మ ఎవరో గిని చేసుకోకుండా అలాగా, అది కాదు అసలు, మనది కాదు అది. పోనీ 60 సంవత్సరాలు కాపాడినందుకు కృతజ్ఞత కూడికని పెట్టుకోండి, పర్వాలేదు. అలా జరిగినప్పుడే మనం ఏం చేస్తామంటే, హౌ బ్లెస్సెడ్ కపుల్ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ బై గాడ్, ఇలా అన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఒక విధవరాలు 67 సంవత్సరాలు ఉంటే మన కోణంలో అది ఏందులే అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఎంత గొప్పగా ఉందండి. బట్ హర్ లైఫ్ వాజ్ చేంజ్. అలాగా చనిపోయిన కానీ భర్త, ఆమె జీవితం మారిపోయింది. ఎలా అంటే డ్రాస్టికల్లీ విత్ ద డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ స్పెంట్ ఆల్ హర్ లైఫ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అలాగా చనిపోయినప్పుడు, ఆమె యొక్క భర్త చనిపోయినప్పుడు ఆమె జీవితం ఎలా మారిపోయిందంటే మొత్తం డెడికేట్ చేసేసుకుందండి ఆమె జీవితాన్ని దేవుని కొరకు, దేవుని యొక్క ఆలయంలో జీవించడం కోసం ఒక రకంగా ఆమె డెడికేట్ చేసేసుకుంది. అలాంటి డెడికేషన్ మనకు ఉందండి. ఓకే, ఇలాగ జరిగితే మనం ఏం చేస్తామంటే
ఈమె తీసుకున్న డ్రాస్టిక్ చేంజ్ లేకపోతే డ్రాస్టిక్ డెసిషన్ మంద వేరేగా ఉంటుంది, దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఏంటంటే ఇక అసలు దేవుడు ఊసేస్తాం, అలా మందిరం వంకే చూడం. ఎవరైనా దేవుడు మరి ఎలాగంటే ఏయ్ దేవుడి గురించి మాట్లాడుతూ అంటాం అనమాట. కానీ ఇక్కడ చూడండి ఎంత అంటే ఆమె కోసం కాదు, ఆమె దేవుని కోసం జీవిస్తూ ఉంది. నేను ఈ మధ్య ఒకటి చూశానన్నమాట, చదివాను. ఎంత స్వార్థం అయిపోతుందంటే లోకం. ఏమండి, కడవర కాలం వచ్చేసరికి, చివరి కాలం వచ్చేసరికి ఎలా ఉంటుందండి లోకం? ఉన్నదా మాట? స్వార్థప్రియులు. అదే తిమోతికి రాసిన పత్రికలు ఉంటుంది, అది వద్దులేండి, చదవద్దు. ఈ స్వార్థప్రియుల గురించి చెప్పడానికి నేను ఈ యొక్క ఇలిస్ట్రేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనది స్వార్థ భక్తి అండి. ఒక రకంగా ఇలాగా ఆ దేవుడు మేలు చేస్తే ఆయన మొక్కుతాను, ఒకవేళ ఏదైనా కీడు వచ్చిందంటే నేను వెళ్ళిపోతాను అంటే అది ఎవరినో మనం స్వార్థపరులు అంటాం. కానీ ఇది కూడా స్వార్థం ఒక రకంగా. ఈరోజు స్వార్థపరులు యొక్క ఎక్కువైపోయి ఈరోజు ఎలాగో చెప్తానండి. ఎలాగంటే బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానం స్వాచ్ఛమే కాదండి. కానీ యవనస్తుల్లో ఒక ట్రెండ్ వచ్చేసింది ఇప్పుడు. యవనస్తుల్లో ఒక ట్రెండ్ ఇది. ఏంటంటే ఆ ట్రెండ్ DINK. ఎంతమందికి తెలుసండి అది? DINK అని ఉంటుంది. మీరు గూగుల్ చేసినా పర్వాలేదు, డింక్ అని అంటారనమాట. డింక్ అంటే అర్థం ఏంటంటే ఇదంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఈ కల్చరు వెస్ట్రన్ వరల్డ్లో ఉంది, అమెరికాలోను, తర్వాత అది భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా వచ్చేసింది. హైదరాబాదు, బెంగళూరు ఇటువంటి సిటీస్లోకి ఏంటంటే దూరంగా వెళ్ళిపోతారు. ఎవరు? చదువుకునే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. చదువుకుంటూ ఒకవేళ సంపాదిస్తారు, ఒకవేళ చదువు అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తారు? సంపాదిస్తున్న సమయంలో ఒకవేళ పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోకపోవచ్చు, సహజీవనం చేయొచ్చు, లేకపోతే పెళ్ళి చేసుకున్నామని ఒక కాంట్రాక్ట్ కూడా రాసుకోవచ్చు. అలా కాంట్రాక్ట్ చేసుకుని ఇద్దరు సంపాదిస్తారు. అందుకనే DI అన్నాను నేను, డ్యువల్ ఇన్కమ్ లేకపోతే డబల్ ఇన్కమ్. అంటే ఇద్దరు సంపాదిస్తున్నారా, కానీ ఏమన్నాను? NK అన్నాను, అంటే నో కిడ్స్ అన్నమాట. నో కిడ్స్. ఇద్దరం కలిసి ఉంటాం, ఇద్దరం సంపాదించుకుంటాం, పిల్లలొద్దు మాకు. చూడండి, ఇదే కరెంట్ ట్రెండ్. ఇది యవనస్తులు స్వార్థప్రియులు. ఏంటి ఎందుకు అని అడిగితే ఆడి కోసం నేను ముయ్యాలా, నా బాడీ ఆకృతిని మార్చుకోవాలా, లేకపోతే ఆడు నైట్ ఏడుస్తున్నప్పుడు నేను లెగాలా, ఆడి కోసం లెగిసాడికి పాలు ఇవ్వాలా, లేకపోతే ఆడికి డైపర్ మార్చాలా, నేను ఆడి కోసం నేను స్కూల్కి ఖర్చు పెట్టాలా డబ్బులు? అవసరం లేదు. మా లైఫ్ మేము ఎక్కడికైనా వెళ్తాం, మేము ఎలాగైనా ఎంజాయ్ చేస్తాం, మా ఇద్దరం ఉన్నంతకాలం చక్కగా కలిసి ఉన్నంతకాలం అండి నేను అనే మాట. ఎంజాయ్ చేస్తాం. ఎవడో కోసం నేను ఎడతాం ఏంటి? అలాగ అనుకుని ఉంటే వాళ్ళిద్దరు పుడుతురండి. అసలు అలా అనుకుని ఉంటేనే వాళ్ళిద్దరు దేవుడిచ్చినటువంటి ఎంత గొప్ప స్వార్థ ప్రియులైపోతున్నారు ఈ రోజున. నేను ఎందుకని ఈ మాట చెప్పానంటే ఈరోజు కరెంట్ ట్రెండ్ అది. ఒక్కొక్క అడుగు ఎలాగ వెళ్ళిపోతుందంటే స్వార్థం, నా కోసమే, నేనే బాగోవాలి. తర్వాత దేవుడు ఒకటే జనరేషన్ ఇస్తున్నాడు, వాళ్ళని ఒక మంచిగా పెంచాలి. ఇటువంటిది ఏమీ లేదు. ఇంకా అసలు ఇంకొక జనరేషన్ అవసరం లేదు, మాకు మేము చాలు అనుకుంటున్నారనమాట. కానీ అన్నాన్ని చూస్తే ఆమె సమర్పణ చేసుకుంది దేవునికి ఆమె జీవితాన్ని. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి దేవాలయంలో చాలా పవిత్రురాలుగా, నీతిమంతురాలుగా ఆమె జీవిస్తూ ఉందండి. రేయింబగళ్ళు దేవాలయంలో సేవ చేస్తూ ఉంది. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నేను నీ యొక్క ద్వారం యొద్ద డోర్ కీపర్గా ఉంటే చాలు, కావలివాడిగా ఉంటే చాలు అంటాడు. మరి అటువంటి ప్రేమ దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యం పట్ల మనకుందండి. ఆమె రాత్రింపగళ్ళు దేవుని సేవ చేసిందంటే, ఎలా సేవ చేసిందంటే ఆల్రెడీ మనం చదువుకున్నాం.
2 విధాలుగా సేవ చేసింది. ఒకటేంటంటే బై ప్రాఫెసయింగ్, అంటే సోల్ విన్నింగ్ అనమాట. సోల్ విన్నింగ్ అంటే ఇదిగో లోకరక్షకుడు వచ్చేస్తున్నాడు, ఆ లోకరక్షకుడు లేకపోతే మెస్సేజ్ వచ్చేస్తున్నాడు మనం విడిపించడానికి, ఆయన్ని మీరు నమ్మాలి అని చెప్తా ఉందన్నమాట. ఆ మాట చదువుదాం ఎక్కడుందోనో. విమోచన కొరకు యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి ఏం చేస్తుందంట, ఆమె మాట్లాడుతుందంట. విమోచకుడు గురించి, విమోచన గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఆమె చేసేది ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంది, అది ఆమె చేసే పని. ఇంకోటి ఏంటంటే ప్రేయింగ్ అంట, ప్రార్థన చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు పురుషులు కానీ స్త్రీలు కానీ మనం చేయవలసింది ఏంటో తెలుసా? క్రిస్మస్ టైంలో యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. రోడ్డు ప్రక్కన మీరు చక్కగా, నాకు తెలుసు ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఎంతో సుందరంగా, స్టార్ కడతారు, తర్వాత పశువుల పాక కూడా వేస్తారు. ఇదంతా కూడా సెకండరీ అనమాట. ప్రైమరీ థింగ్ ఏంటంటే అది మీరు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఎవరొకరు మీ దగ్గరికి, మీ ఫ్రెండ్స్ వస్తారా రారా? తప్పనిసరిగా వస్తారు. అడుగుతారు ఏంటిది అంతా, మీరు చెప్పాలి నోరు తెరిచి ఏం చేయాలి? చెప్పాలి. అసలు క్రిస్మస్ ఎందుకు పాకేస్తున్నాం? ఏదొక అంశము, ఏదొక విషయం తలెత్తినప్పుడు తప్పనిసరిగా దాన్ని ఆధారం చేసుకుని మీరు యేసు ప్రభు రక్షకుడురా, మేము రక్షించబడ్డాం, మేము బాప్తిసం పొందుకున్నాం, ప్రభు మాకు సహాయం చేస్తూ ఉన్నాడు, 3 నెలలు అయింది, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, మీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పవలసిన బాధ్యత మనకి ఉంది మన మీద. తప్పనిసరి అడుగుతారు మిమ్మల్ని, తప్పనిసరి అడుగుతారు. అడిగినప్పుడు ఏదో రకంగా సందర్భాన్ని క్రియేట్ చేసుకుని మీరు ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఈమె అదే చేసిందండి, ఇదే చేసింది, ఈమె అదే చేసింది. క్రిస్మస్ టైంలో తప్పనిసరిగా మీ బంధువులు, క్రిస్మస్ టైంలో రక్షించబడినటువంటి వారు, రక్షణ పొందనటువంటి వారు ఎవరొకరు మీకు ఫోన్ చేస్తారు, మీ కలీగ్స్ లేకపోతే మీ యొక్క క్లాస్మేట్స్ ఎవరొకరు ఫోన్ చేసినప్పుడు క్రిస్మస్ కదా, అడవుడు కదా, ఏంటి అని అడిగినప్పుడు అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది చెప్పగలిగేటువంటి బాధ్యత మీ మీద ఉంది. కేవలం యేసుప్రభు పుట్టుకతో ఆపేయకండి, ఆయన విమోచకుడు అని, ఆయన రక్షించాడు, ఆయన మరణ పునరుద్ధానాలతో మీరేం చేయాలంటే ముగించాలి. ఎందుకంటే సువార్త అంటే యేసుప్రభు శ్రమలు, మరణము, పునరుద్ధానము, ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు, ఇవన్నీ చెప్పాలి. అందుకనే నేను ఒకసారి క్రిస్మస్లో నేను నాటికలు నేర్పించినప్పుడు ఎంత దీనాటి దీనమో యేసయ్య అనే పాట పాడుతున్నటువంటి సమయంలో ఒక లైవ్ పాట పాడుతున్న సమయంలో నేనేం చేశానంటే సిలువును కూడా మోయించానమాట. యేసు ప్రభు ఒక తొట్టిలో ఉండటే ఒక టాయ్ని పెట్టడం ఒకసారి చేశాను, ఇంకొక ప్రక్క ఏం చేశానంటే యేసు ప్రభు సిలువు మోయటం పెట్టాను. కొంతమంది అఫెండ్ అయ్యారు, లోదం చర్చ్ కాబట్టి, ఏంటి క్రిస్మస్ టైంలో యేసు ప్రభు సిలువు మోయించాడు ఈయన, వాళ్ళు ఎవరు ఈ స్కిట్ వేయించింది అది అని అన్నారు. కానీ ద రీజన్ ఫర్ ద సీజన్ ఏంటనుకుంటున్నారు? వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సీజన్? ఈ యొక్క క్రిస్మస్ కాలానికి కారణం ఏంటో చెప్పండి. అసలు యేసుక్రీస్తే ఆయన పుట్టిందే ఎందుకోసం? చనిపోవటం కోసం. ఆయన విమోచన, ఆయన సిలువ, మరణము, పునరుద్ధానం లేకపోతే అసలు క్రిస్మసే లేదు. కాబట్టి ఒకవేళ మీరు కూడా ఒక పక్క పాకేసి ఒక బొమ్మను పెట్టినా ఇంకొక పక్క ఏమి వేయాలి చెప్పండి? నిజంగా సువార్త ప్రకటించాలంటే మరొక ప్రక్క కూడా ఇది కూడా వేయండి, సిలువ కూడా పెట్టండి, దీనికి కారణం అని చెప్పండి. ఎవరు చేసి ఉండలేదు ఇప్పుడు వరకు, మీరు ట్రై చేయండి. క్రిస్మస్తో ఆగిపోకూడదు. క్రిస్మస్ ఈజ్ ఫర్ గుడ్ ఫ్రైడే అండ్ గుడ్ ఫ్రైడే ఈజ్ ఫర్ ఈస్టర్. అంతేనా? అది ఒకటి. ఇది మనం ఒక సీజన్ని ఒక దానికోసమే పర్మిట్ చేస్తే ఎలాగా? యేసు ప్రభు బర్త్ని ఎప్పుడు, అందుకని నేను ఎక్కడైనా పిలిచారనుకోండి క్రిస్మస్ వర్తమానం చెప్పటం కోసం, యేసు ప్రభు బాలుడితోటి నేను ఆగిపోను. యేసు ప్రభు బాలుడిగా రక్షించలేడు మనల్ని. యేసు ప్రభు వారు పెద్దోడై సిలువ మీద చనిపోయి ఆయన తిరిగి లేస్తేనే మనకు రక్షణ. కాబట్టి కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు, ఏంటి ఈయన పుట్టుకలో క్రిస్మస్లో మరణం గురించి లేకపోతే పునరుద్ధానం గురించి చెప్తున్నాడు, ఈస్టర్ కాదు ఇది అనుకోవచ్చు. కానీ నో వరీ, చెప్పాలంతే, ఇదంతా కూడా చెప్పాలి.
అందుకని ఇక్కడ చూడండి, ఈ కాన్సన్ట్రేషను మరి మీద ఉందా లేకపోతే యేసుప్రభు మీద ఉందా చెప్పండి. యేసుప్రభు మీద ఉంది. యేసుప్రభు మీదే ఉంది. కావాలంటే 35వ వచనంలో అసలు సిమియోనికి ఈ అన్నాకి మధ్యలో ఒక వచనం ఉంటుంది, 35వ వచనం. ఆ వచనం చూస్తే మీకు అర్థమైపోతుంది. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో. అసలు ఎందుకని ఈ వచనం ఇక్కడ పెట్టవలసి వచ్చిందంటే, ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్, ద రీజన్ ఫర్ ద సీజన్. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సంతోషం బాగానే ఉంది కానీ ఒకరోజు మరియా నీ హృదయంలోంచి ఖడ్గం దూసుకుపోతుంది. అంటే అర్థం ఏంటంటే, ఒకరోజు నీ కళ్ళు ఎదురుగానే నీ కుమారుడు శిలువ మీద చనిపోతాడు. ఒక అద్భుతమైన పాట రాశాడు ఒక ఆయన, మేరీ డిడ్ యు నో అని. మరియా నీకు తెలుసా, నీవు కనేటువంటి నీ కడుపును పుట్టే కుమారుడే ఒకరోజు నువ్వు ఆయన మోసావు కానీ నిన్ను మోయిపోతాడు. ఒకరోజు నీ కడుపును పుట్టినోడే నిన్ను ఒకరోజు విమోచించబోతున్నాడు. నీ కడుపును పుట్టినోడు ఒకరోజు నీటి మీద నడుస్తాడని, నీ కడుపును పుట్టినోడు నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడని, నీ కడుపును పుట్టినోడు గుడ్డి వారికి చూపును, చెవిటి వారికి చెవులను ఎన్నిస్తాడని, చచ్చినోళ్ళని లేపుతాడని, ప్రపంచాన్ని రక్షించేటువంటి వాడు నీ గర్భంలో ఉన్నాడు, మోస్తున్నాడు, నీకు తెలుసా అని రాశాడు. అప్పటికి ఆమెకు తెలియకపోవచ్చేమో, ఈ మాట కూడా పెద్దగా అర్థం అవ్వకపోవచ్చేమో, కానీ యేసుప్రభు వారి శిలువ మీద ఉన్నప్పుడు మాత్రం ఈ మాటలు ఆమె అర్థమైంది మెల్లిగా. ఈరోజు మనకు అర్థమవుతుందా? మెయిన్గా మన సకినేటిపల్లిలో ఉన్నటువంటి మనకు అర్థం అవ్వాలి. క్రిస్మస్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాదు, బర్త్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. ఎక్కడి వరకో తెలుసా అండి? ఏకంగా ఆయన మళ్ళీ రాబోతున్నాడు తిరిగి. ఆ తిరిగి రాబోయే ముందు మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. అంటే రక్షణ పొంది ఉండాలి. ఇంక నేను ముగించేస్తున్నాను నా వర్తమానం. ఈరోజు మనకి దేవుడిచ్చినటువంటి మినిస్ట్రీ ఏంటో తెలుసా? ఆ సువార్తని చెప్పటం. విమోచన కనిపెట్టుకునేటువంటి వారి కొరకు మనం ఆ సువార్తను చెప్పం. ఆయన ఏం చేశాడంటే మనల్ని విమోచించడానికి వచ్చాడు. ఆయన విమోచించాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ అని చెప్పాలన్నమాట. నా ముగింపులు ఈ మాటలు చదువుతున్నాను. అదేంటంటే, మనం హన్నా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? హన్నా సమస్తం కోల్పోయింది, బట్ అన్న హ్యాస్ నో రిగ్రెట్స్. అన్న సమస్తం కోల్పోయినా అన్న నేను కోల్పోయిననేటువంటిది దేని గురించి ఆమె ఏమీ బాధ లేదు. ఏదైనా ఒకవేళ 1000 రూపాయలు ఎవరైనా నష్టపోతే కనుక మనం ఎంత బాధపడిపోతామో, ఏదైనా ఒక కష్టం కలిగితే ఎంత బాధపడిపోతామో. ఆమె సమస్తం కోల్పోయింది కానీ నో రిగ్రెట్స్. అసలు బాధే ఆమెకు లేదు. ఎందుకంటే అన్నిటికీ కారణమైనటువంటి దేవుడు ఉన్నాడండి. ఆయనే ఉన్నాడు. ఆలోచించేయండి. ఒక పైపులన్నీ ఉన్నాయి ఇక్కడ, ట్యాప్లన్నీ ఉన్నాయి. ఆ వరుస అంతా కూడా ట్యాప్లు రావట్లేదు. ప్రాబ్లం ఎక్కడో జరిగింది. బాధపడిపోతూ ఉంటున్నాం అనుకోండి. నేను అప్పటికప్పుడు వచ్చే ఇలిస్ట్రేషన్ చెప్తున్నాను మీకు. ఇక్కడ ట్యాప్లో నీళ్ళు రావట్లేదని బాధపడిపోతున్నాను. కానీ అక్కడ పెద్ద ఫౌంటైన్, ఒక పెద్ద ట్యాంక్ ఉన్నది. ఆ ట్యాంక్ నుంచి పెద్ద వాటర్ పెద్దది వచ్చేస్తుంది. మన డిపెండెన్స్ కేవలం ఇక్కడ ట్యాప్ల మీదే ఉన్నదా, లేకపోతే అసలైనటువంటి ట్యాంక్ మీద ఉందా? అలా ఉంటే అసలు దాని గురించి అసలు భయపడిన అవసరం లేదు. ఈ వచనం చదివిన తర్వాత మనం ప్రార్థన చేసి తిమోతికి రాసిన 2వ పత్రిక ముగించుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. మొదటి పత్రిక అండి, 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఏమనుందండి? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈ మాటలో
గిఫ్ట్ ఉంది, గిఫ్ట్ ఉంది, గివ్వర్ ఉన్నాడండి. గిఫ్ట్ అంటే వరం ఉంది, వరాన్నిచ్చే ప్రదాత ఉన్నాడు, వరప్రదాత. ఈరోజు మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం చెప్పండి అమ్మా? నిజమా? వరాన్నిచ్చే దాతను బట్టి కనుక సంతోషిస్తే, ఒకవేళ వరాలు లేకపోయినా ఏం చేస్తాం? వరాలు లేకపోయినా ఏం చేస్తాం? ఎందుకంటే ఎవరున్నారు మనకి? వరం ఇచ్చే దాత ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మనకు వరం ఉన్నా లేకపోయినా అసలైనోడు మనకున్నాడు. ఆయన కావాలంటే ఎప్పుడైనా ఇస్తాడు. ఇప్పుడు వరప్రదాతను వదిలేసి వరం మీదే మన యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటే, వరం ఉన్నప్పుడు ఆనందం, వరం లేనప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇదే ఈ ట్యాప్లు అన్నాను కదా, వచ్చినప్పుడు ఆనందం, ఆ ట్యాప్లలో నీళ్ళు రాకపోతే లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ తోటి కనుక మనం అనుసంధానం అయి ఉంటే ఎప్పుడు ఒక్కసారి ఆలోచించేయండి. అందుకని ఇక్కడ కూడా ఆయన అదే అంటున్నాడు, ఏంటంటే నీవు దేని యందు నమ్మిక ఉంచకూడదు? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచు. గిఫ్ట్ మీద కాదు, అది ఉంటుంది ఈరోజు, అది పోతుంది. కానీ సమస్తమును మనకు ధారాళంగా దయచేసి దేవుని యందు గివ్వర్, గిఫ్ట్ అండ్ గివ్వర్. అన్న యోబు గిఫ్ట్ మీద కాదు వాళ్ళ కాన్సన్ట్రేషను, గివ్వర్ మీద. ఈరోజు ప్రాస్పరిటీ గాస్పల్ని, ఆశీర్వాద ఐశ్వర్య సువార్తని తుత్తినీలుగా చేసేసేసి దేవుని వాక్యం, పటాపంచులు చేసేసేసి దేవుని వాక్యం. ఈరోజు వీళ్ళందరూ కూడా వరాల మీద ఫోకస్ చేసేలాగా చేస్తున్నాడు. వరప్రదాతమైన విషయమై మీరేమైనా పర్వాలేదు, ఇదేం కాదండి అని. అందుకని వరం ఉన్నప్పుడే సంతోషం, వరం లేనప్పుడు దుఃఖం, పోతే సంతోషం, ఉంటే సంతోషం, పోతే దుఃఖం. కానీ ఇక్కడికి మాత్రం ఎవరు ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క ఉద్దేశం ఇదే. వరం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు, ముందు వరప్రదాతను మనం పట్టుకోగలిగితే. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాడు. తల్ల వంచండి. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నా కంటే నష్టపోయింది, ఎక్కువగా నష్టపోయింది మీకు ఏమున్నది? ఒకసారి ఆలోచించేయండి. అన్న ఒకవేళ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది అని క్రైస్తవురాలు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఇటువంటి పరిస్థితులు జరగవు అని మనం అనుకుంటున్నామేమో. కానీ మన యొక్క ఆలోచన అంతా కూడా అది సరైంది కాదు. మనకు కూడా నష్టాలు, కష్టాలు, పరీక్షలు ఎన్నో ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు. అన్న మనసంతా దేవుని మీద పెట్టింది కాబట్టి ఆయనతో గడపటానికి ఇష్టపడింది. ఆయన సన్నిధానంలో ఉంది, ఆయన గురించి ప్రకటించింది, ప్రార్థన చేసింది. ఈరోజు ఈ క్రిస్మస్ సమయంలో రక్షకుడి గురించి ప్రకటించే బాధ్యత మనకుంది, ప్రార్థన చేసే బాధ్యత మనకుంది. మనకున్న స్థితిగతులను బట్టి కాదండి మనం చేయవలసింది, దేవుని యొక్క స్థితిని బట్టి, ఆయన ఏమై ఉన్నాడు అందుని బట్టి మనం చెయ్యాలండి. అది క్రైస్తవుని యొక్క లక్షణం. ఈరోజు అన్న జీవితాన్ని మనం మనసులో పెట్టుకుని మన యొక్క నిరీక్షణని కాపాడుకుందాం అండి. గొప్ప నిరీక్షణ ఉందని విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు అన్నా జీవితం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. ఈ లోక దీవెనలకి వ్యతిరేకమైన ఆమె యొక్క జీవితం అయినా కానీ గొప్ప భక్తురాలిగా ఆమె మీలో కొనసాగింది చివరి వరకు కూడా. ఎంత గొప్ప నిరీక్షణ అయినా మిమ్మల్ని చూసింది, ప్రకటించింది. సిమియోను జీవితం కూడా అంతేనాయన. ఈరోజు మేము ఒకవేళ ప్రభువా స్వార్థపరులుగా ఉన్నామేమో, అనగా దేవుడిస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. కానీ అన్నా జీవితం ద్వారా మీరు దేవుడు,
అది మేము కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, మాకు కష్టం కలిగినా నష్టం కలిగినా, ఆనందంగా ఉన్నా సమృద్ధిగా ఉన్నా కొదువుగా ఉన్నా మీరు దేవుడు. అందుని బట్టి మీకు వందనాలు. ఇటువంటి విశ్వాసం ఆయన ఆ స్థితిలోనికి, ఆ మెచ్యూరిటీలోనికి, ఆ పరిపక్వతలోనికి మమ్మల్ని తీసుకువెళ్ళమని ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ సీజన్లో ఏదో లౌకికమైనటువంటి ఆనందమే కాకోకుండా పొందుకోకుండా అనేక మందిని మీ రక్షణ మార్గంలో నడిపించే సమయం నాయన చెప్పటానికి మీరు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి.